హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అమ్మ, ఇక మూడో రోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నారు కదా, ఈ రోజు ప్రాముఖ్యం గురించి వివరించండి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ. కాశీనగరంలో ఉన్నటువంటి కాశీపురాధీశ్వరి అయినటువంటి అన్నపూర్ణాదేవిని గురించి శంకర్లు చేసినటువంటి స్తుతి. ఈ నవరాత్రి మహోత్సవంలో కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి రూపంలో కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. నిజమే, ఇవ్వాలి. అటు విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉంది. కొంచెం అలా కొద్ది మైళ్ళ దూరం అలా వెడితే గోదావరి ఉంది. కృష్ణా గోదావరి మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ప్రపంచానికంతా అన్నం పెట్టేటటువంటి అన్న పాత్ర లాంటిది. చక్కనైనటువంటి పంటలు పండి అందరికీ కావలసినటువంటి ఆహారం ఇచ్చేది. అన్నము ప్రాణానికి ఆధారం. అన్నం అంటే తినేది అని, తినబడేదని అర్థం. అన్నం ననింద్యాత్ అంటారు. అన్నాన్ని ఎప్పుడూ కూడా నిందించకూడదు. అన్నం ప్రాణానికి ఆధారం. మనం ఆ తగుమాత్రంలో శరీర పోషణ వరకు తిన్న వరకు అన్నాన్ని మనం తింటాం. ఎక్కువైతే అన్నం మన్ని తింటుంది. అదే కదా అనారోగ్యం చేసి. కనుక అటువంటి అన్నం మీద ఆధిపత్యం కలిగినటువంటి తల్లిని అన్నపూర్ణేశ్వరి అంటారు. అన్నం ఒక్కటే కాదు, అన్నం పూర్ణంగా ఉంటుంది. ఎంత కావాలో అంతగా. అన్నేశ్వరి అని అంటారా ఎక్కడన్నా? అన్నపూర్ణేశ్వరి అంట. అన్నంతో నిండినటువంటి పాత్ర తన దగ్గర కలిగింది. కాశీనగరంలో అమ్మవారు ఒక చేత్తో ఇలా బంగారు పాత్రలో పాయసం పట్టుకుని, ఇంకొక చేత్తో తెడ్డు పట్టుకుని, కుతపకాలం అంటారంటే మిట్ట మధ్యాహ్న సమయం, ఎండ బాగా ఉండి సూర్యుడు నడినెత్తుకొచ్చే సమయాన్ని కుతపకాలం అంటారు. ఆ సమయంలో కాశికానగర వీధుల్లో తిరుగుతూ ఎవరికి కావాలంటే వారికి ఆహారం అలా వడ్డిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తారు అన్నపూర్ణేశ్వరి. ఇప్పటికి కూడా మనకి కాశీలో అన్నపూర్ణ మందిరం దగ్గర నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది. అటువంటి అన్నపూర్ణగా మనం అమ్మవారిని ఈనాడు ఆరాధించుకుంటూ ఉంటాం. ఇవాళ మాత్రం తప్పనిసరిగా మిగిలిన రోజుల్లో చేసినా చేయకపోయినా పాయసాన్నం మాత్రం చేస్తారు. ఎందుకు అంటే అమ్మవారి చేతిలో పాయసం ఉన్నటువంటి పాత్ర పట్టుకుందన్నారు. పరమాన్నం అంటారు. పరమాన్నం అంటే మన దృష్టిలో పాయసం, కానీ పరమమైనటువంటి అన్నం, మామూలు అన్నం చాలా శ్రేష్టమైనటువంటి అన్నం. అటువంటి అన్నాన్ని ఆవిడ ఆహారం తన చేతిలో పట్టుకుని అందరికీ వడ్డిస్తూ ఉంటుందని. ఇంకా ఎవరికి వడ్డిస్తుందమ్మా? అందరికీ అనుకుంటున్నారా? సాక్షాత్తు శివుడికే వడ్డిస్తుంది. శివుడు కూడా అలా భిక్షకి ఆవిడ దగ్గర అడుగుతారు. ఈ శంకర్లు ఏమడిగారు? ఏమడుగుతారంటే మాతాన్నపూర్ణేశ్వరి కృపావలంబనకరే అని అంటూ ఎందుకు అడుగుతారు అంటే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ. ఏం కావాలి మాకు? జ్ఞానము వైరాగ్యం అనే భిక్షలు కావాలి. ఊరికే కడుపు నిండే అన్నం కాదు మాకు కావాల్సిన జ్ఞాన భిక్ష. శరీరానికి ఏ రకంగా అయితే శరీర పోషణకి కావాల్సిన ఆహారం కావాలో, అలాగే మనస్సుని పోషించేటటువంటి ఆహారం కావాలి. అదేమిటో పోషించే ఆహారం? జ్ఞానం. మనస్సుని పోషించే ఆహారం జ్ఞానం. ఆ జ్ఞానం ద్వారా ఇదంతా పనికిరాదనేటటువంటి వైరాగ్యం, ఈ రెండూ కలిగించాలి అంటే అమ్మవారు మాత్రమే చేయగలదు. ఈ వైరాగ్యం అన్నింట్లో కన్నా అన్నం దగ్గర బాగా వస్తుంది. మీకు డబ్బు ఇచ్చారనుకోండి, ఎంత ఇచ్చినా ఇంకో 10 రూపాయలు ఇస్తే బానే ఉండి అనిపిస్తుంది. అవునా? అంటే చాలు అన్నట్టు అనిపించదు. ఒక్క అన్నం దగ్గర చాలు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ పెట్టి బలవంతంగా పెడితే బాబోయ్ వద్దనిపిస్తుంది. ఈ సంసారం కూడా బాబోయ్ వద్దనిపించేటటువంటి వైరాగ్యం
సంసారం పట్ల రావాలి అంటే అన్నం పెట్టే అన్నపూర్ణేశ్వరి అన్నం మీద మనకి అక్కర్లేదనే భావం కలిగించినట్టుగా ఈ సంసారం మీద కూడా అక్కర్లేదనే భావం కలిగించగలిగిన శక్తి ఆవిడికి మాత్రమే ఉంటుంది. కనుక జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం, జ్ఞానము వైరాగ్యము రెండూ కావాలి. భిక్షాందేహి చ పార్వతి, నీ దగ్గర అన్నం తీసుకుంటే మాకు జ్ఞానము వైరాగ్యము రెండూ కలుగుతాయి. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర. లోకంలో అందరికీ తల్లి ఎవరు? పార్వతీదేవి. తండ్రి ఎవరు? పరమేశ్వరుడు. కనుక వాళ్ళని ఏమంటాం మనం? జగత్మాత జగత్పిత అంటాం. జగతపితరవు వందే అని చెప్పి మన కాళిదాసు పాడాడు. అటువంటి మరి బంధువులు ఎవరయ్యా? అమ్మా నాన్న ఉంటే చాలు కదా. శివభక్తా, లోకంలో ఉన్నటువంటి శివభక్తులందరూ బంధువులే. వసుధ, ఈ మొత్తం అంతా, ఈ లోకమంతా కూడా నా ఇల్లే అని చెప్తారు. అంటే వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన మనకు కలిగించగలిగినటువంటిది అమ్మవారు మాత్రమే. ఆహారం ద్వారా మాత్రమే అది సాధించబడుతుంది. అందుకని అన్నపూర్ణాదేవి అవతారాన్ని మనకి విజయవాడ కనకదుర్గకి ధరింపచేసి ఆకలి వేసిన వారికి అన్నం పెట్టడం అన్నది ప్రధానమైన లక్షణం. జగత్ పోషకత్వం అనేది అక్కడ అన్నపూర్ణలో కనపడుతుంది. జగత్తుని పోషిస్తుంది ఆ తల్లి. ఆ జగత్ పోషకత్వం కలిగించేటటువంటి ఆ తల్లి ఉన్నది. ఆ తల్లి ఆవిడెప్పుడు తృప్తి పడుతుంది అంటే మనం ఆవిడలాగా ఉంటే తనని ఆరాధించామని తృప్తి పడుతుంది. అంతే కదా. ఆ విధంగా ఆవిడ లక్షణాన్ని మనం ఒకే ఒక్కటి, ఆకలి వేసినటువంటి వారికి సమయానికి అన్నం పెట్టడం అనేటటువంటి ఒక్క లక్షణం పెంపొందించుకుంటే అందరూ అన్నపూర్ణలేనమ్మా. అన్నపూర్ణ యొక్క లక్షణం ఉంటుంది. ఆ తల్లి మనకి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. సో ఈ రోజు ఇంట్లో తప్పనిసరిగా చేయాల్సిన పని చెప్పాను కదా, పరమాన్నం వండడం అన్నది. ఎందుకంటే ఆవిడ అన్నపూర్ణ, కాశీలో ఉన్న అన్నపూర్ణ పరమాన్నమే నివేదన చేస్తూ ఉంటుంది. కనుక పరమాన్నం ఆ రోజు మిగిలిన, అంటే ఎక్కడ శాస్త్రాల్లో లేదు ఈ మాట. అందుకే మనం ఆవిడ చేతిలో పరమాన్నం ఉంది కనుక మనం కూడా ఈ రోజు పరమాన్నం వండేదంటే ఆవు పాలతో బెల్లం వేసి బియ్యంతో వండిన అన్నం పరమాన్నం. రైట్. అటువంటి అన్నాన్ని బాగుంటుంది. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు. నమస్తే.